హాయ్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఈ వీడియోలో విజయనగరం జిల్లా మరియు గుంటూరు జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇందులోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించి, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి, అలాగే ఐబిపిఎస్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే తీయడం జరిగిందండి. బ్యాంక్స్ లోను, రైల్వేలోను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోను ఉద్యోగాలు అయితే పర్మనెంట్ ఉద్యోగాలు తీయడం జరిగింది నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఆ నోటిఫికేషన్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ చూస్తే కనుక విజయనగరం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అవుట్ సోర్సింగ్ బేసిస్ లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, https:/vijayanagaram.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. 10/7/2026 అనేది లాస్ట్ డేట్ గా ఇచ్చారండి. ఆఫీస్ టైమింగ్స్ లో 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు మీరు సబ్మిట్ చేయొచ్చు. అడ్రస్ ఇచ్చారు, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ విజయనగరం, ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం. మీరు డైరెక్ట్ గా వెళ్ళివచ్చు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చండి. సో ఏ విధంగా అయినా మీరు చేయొచ్చు. 10వ తారీఖు మాత్రం లాస్ట్ డేట్ అండి, జూలై 10వ తారీఖు అనేది లాస్ట్ డేట్. ఇక్కడ పోస్ట్ విషయానికి వస్తే డిఆర్ రెసిడెంట్ ఒక వేకెన్సీ, ఓపెన్ కేటగిరీ ఇచ్చారు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 15,000 మంత్లీ శాలరీ అండి. ల్యాబ్ అటెండెంట్ ఒక వేకెన్సీ ఉంది, అది కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయని కూడా ఇచ్చేసారు. కోటలో ఏహెచ్లో ఉంది. ఏహెచ్ అంటే ఏరియా హాస్పిటల్ అండి. ఈ పైన సిహెచ్సి అంటే బొబ్బిలి అండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అది. సో ఏరియా హాస్పిటల్ కోటలో 15,000 అనేది మంత్లీ శాలరీ ఇస్తారు మీకు. జనరల్ డ్యూటీ అటెండెన్స్ లేదా జీడీఏ లేదా ఎఫ్ఎన్ఓ లేదా ఎంఎన్ఓ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, వీటికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీ ఉంది, అలాగే ఎస్టీ రోస్టర్ ఉంది, బీసీసీ కూడా ఉందండి. కోట, చీపురుపల్లి, గజపతి నగరం ఈ ఏరియాలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుందండి. vijayanagaram.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే కనుక డిఆర్ రెసిడెంట్ కి, జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ కి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఈ సెకండ్ వన్ ల్యాబ్ అటెండెంట్ ఏదైతే ఉందో దానికి 10th క్లాస్ తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు ఇవి కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. సో ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఫీజు పే చేయాల్సిన డీడీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారండి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ విజయనగరం, పేయబుల్ అట్ విజయనగరం, ఈ విధంగా డీడీ అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్. అలాగే క్యాండిడేట్స్ ఎవరికి 500 రూపీస్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ ఫీ 250 రూపీస్ అనేది పే చేయాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి 100 మార్క్స్ కనుకుంటే ఇక్కడ మీరు పాస్ అయిన ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉందో అందులో 75 మార్క్స్ తీసుకుంటారు. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేస్తారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ లో వర్క్ చేస్తే 15 మార్క్స్ యాడ్ చేస్తారు. సో ఆ మార్క్స్ వెయిటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, అబ్జర్వ్ చేయండి. అలాగే మీరు COVID-19 సంబంధించి చేస్తే కనుక అపాయింట్మెంట్ ఆర్డర్, మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్మెంట్, సర్వీస్ సర్టిఫికేట్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎవరైనా సర్వీస్ ఖచ్చితంగా చూపించాలనుకుంటే కనుక మీ దగ్గర సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఉండాలండి. అయితే ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు వాళ్ళకైతే జిరాక్స్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటుగా, డీడీతో పాటుగా. సో ఇక్కడ ఏమేమి ఇవ్వాలి అనేది ఇచ్చారు. ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా మీ యొక్క సంతకం అయితే పెట్టాలి. 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్, సదరము, సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఏ ఉంటే అవన్నీ
మీరు సబ్మిట్ చేయాలండి. vijayanagaram.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. సో అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ప్రొఫార్మా ఇచ్చారు. ఇందులో ఫిల్ చేసి సర్టిన్ అథారిటీతో సైన్ పెట్టించండి. అలాగే ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ రైట్ సైడ్ లో ఫోటో అంటించి ఇవన్నీ ఫిల్ చేసేసి లాస్ట్ లో సైన్ అయితే పెట్టాలండి. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా చూద్దాం ఒకసారి. ఇది గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. 1/7/2026 నుంచి 10/7/2026 వరకు మీరు ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయొచ్చండి. ఎక్కడ ఇచ్చారంటే అడ్రస్ మీకు డిసిహెచ్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, పట్టాభిపురం, మెయిన్ రోడ్, గుంటూరు 6. ఈ ఏరియాలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. థియేటర్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ, ఓపెన్ కేటగిరీ 1, 15,000 మంత్లీ శాలరీ అండి. ల్యాబ్ అటెండెంట్ ఒక వేకెన్సీ, అది కూడా ఎస్సీ గ్రూప్ 2కి ఇచ్చారు. 15,000 మంత్లీ శాలరీ అండి. జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ 12 వేకెన్సీస్ ఇచ్చారండి. ఉన్నట్లు ఇవి ఎక్కువ. అవుట్ సోర్సింగ్ 15,000 మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేట్ ఒక వేకెన్సీ. టోటల్గా వచ్చి 15 వేకెన్సీస్ వచ్చాయండి. అన్నిటికీ కూడా 15,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుందండి. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే థియేటర్ అసిస్టెంట్, అలాగే జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ, ఆఫీస్ సబార్డినేట్ వీటికి 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుందండి. ల్యాబ్ అటెండెంట్కి 10th క్లాస్తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కానీ, ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. 42 సంవత్సరాలు అనేది మించకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, డిఫరెంట్ లెవెల్ పర్సన్ 10 years. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు పాస్ అయిన ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉందో అందులో 75% అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ కూడా ఇస్తారు. అది 15% వరకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. అలాగే ఫీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ అయితే 500 రూపీస్, ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 300 రూపీస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫీజు అయితే కట్టక్కర్లేదు. ఎగ్జామ్స్ ఇచ్చారు. డీడీ పే చేయాలి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ గుంటూరు పేరు మీద అయితే డీడీ పే చేయాలండి. మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే పెట్టేసి మీరు అప్లికేషన్తో పాటుగా ఈ డీడీతో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. gunturu.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో చూసుకుని వాళ్ళైతే అప్లై చేయండి. ఇది గుంటూరు మరియు విజయనగరం జిల్లాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఆ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. రిమైనింగ్ వాళ్ళకి నాట్ ఎలిజిబిలిటీ అండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.